రీసెంట్ గా వచ్చిన దురంధర్ 2 సినిమా చూసారా? అందులో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఐఎస్ఐతో కనెక్షన్స్, వేల కోట్ల బినామీ ఆస్తులు, ఫేక్ కరెన్సీ రాకెట్. సినిమా స్టార్టింగ్ లో ఆ క్యారెక్టర్ చేసే హంగామా అంతా ఇంత కాదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అమ్మో అతిక్ అహ్మద్ కి ఇంత హిస్టరీ ఉందా అని షాక్ అవుతుంటారు. కానీ సినిమా వేరు, రియాలిటీ వేరు. అతిక్ అహ్మద్ నిజంగానే ఒక డేంజరస్ గ్యాంగ్స్టర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ ఐఎస్ఐ కనెక్షన్లు, ఆ వేల కోట్ల లెక్కలు అనేవి సినిమా కోసం సృష్టించిన కల్పితాలు. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు అతిక్ అహ్మద్ పేరు వింటేనే జనం గడగడలాడిపోయేవారు. కోర్టులో జడ్జీలు సైతం అతని కేసు వినాలంటే వెనకడుగు వేశారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక సామాన్య టాంగా డ్రైవర్ కొడుకుగా అతని జీవితం మొదలైంది. కానీ చదువు మీద ఆసక్తి లేక చిన్నప్పుడే క్రైమ్ వైపు మళ్ళాడు. కేవలం 17 ఏళ్ల వయసులో అతని మీద మొదటి హత్య కేసు నమోదైంది. అక్కడి నుండి కిడ్నాప్లు, భూ కబ్జాలు, ఎక్స్ట్రాక్షన్లతోటి ప్రయాగ్రాజ్లో ఒక భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని సృష్టించాడు. రికార్డుల ప్రకారం అతని మీద 100కు పైగా కేసులున్నాయి. బాధితులు ఫిర్యాదు చేయాలంటేనే భయపడేవారంటే అతను సృష్టించిన టెర్రర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం గ్యాంగ్స్టర్ గానే ఉంటే అతిక్ కథ వేరేలా ఉండేది. కానీ అతనికి రాజకీయం తోడైంది. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి పవర్ ను తన చేతిలోకి తీసుకున్నాడు. 2005లో తన రాజకీయ ప్రత్యర్థి రాజు పాల్ ను పట్టపగలే దారుణంగా హత్య చేయించాడనే ఆరోపణలు అతని మీద ఉన్నాయి. ఆ కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ ను కూడా 2023లో బాంబులతో, తుపాకులతో చంపేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. రాజకీయం అతనికి రక్షణ కవచంలా మారింది. అయితే దురంధర్ సినిమాలో అతిక్ అహ్మద్ పాత్రకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని, ఫేక్ కరెన్సీ రాకెట్ నడిపాడని చూపించారు. కానీ వాస్తవానికి వీటికి సంబంధించిన బలమైన ఆధారాలు గాని లేదా కోర్టు నిర్ధారణలు గాని ఎక్కడా లేవు. ఐఎస్ఐ కనెక్షన్లని సినిమాలో చూపించింది కేవలం పోలీస్ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ఆరోపణ మాత్రమే, ప్రూఫ్ కాలేదు. రెండోది, యోగి ప్రభుత్వం కొన్ని 100ల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్న మాట నిజమే గాని 12,000 కోట్లు అనేది ఒక అతిశయోక్తి మాత్రమే. ఇక కొందరు జడ్జిలు కేసు నుండి తప్పుకున్న మాట నిజమే అయినా అది కేవలం భయం వల్లనా లేక ఇతర కారణాల అనేది క్లారిటీ లేదు. సినిమా అంటేనే డ్రామా కాబట్టి అతిక్ అహ్మద్ క్రూరత్వాన్ని చూపించడానికి కొన్ని కల్పిత అంశాలను జోడించారు. అతిక్ అహ్మద్ ఒక ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతను సామాన్య ప్రజలను, రాజకీయ ప్రత్యర్థులను వేధించిన తీరు క్షమించరానిది. చివరకు తన కొడుకు ఎన్కౌంటర్ అయిన 2 రోజులకే మీడియా కెమెరాల ముందు అతను కూడా హత్యకు గురయ్యాడు. నేర సామ్రాజ్యానికి అంతం ఎలా ఉంటుందో అతని జీవితం ఒక ఉదాహరణ. అయితే సినిమా చూసి ప్రతిదీ నిజం అనుకోవడం పొరపాటే. వాస్తవాలకు సినిమా స్క్రీన్ ప్లేకి మధ్య చాలా దూరం ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.